హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మ్యాచ్ నెంబర్ 62 ఆర్సీబీ సొంత మైదానంలో ఢిల్లీని రన్అట్ చేసింది. టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఫామ్లో ఉన్నటువంటి డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీని ముందే అవుట్ చేయగలిగింది. కానీ మరొకసారి రజిత్ పటిదార్ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ 32 బాల్స్లో 53 రన్స్. ఈవెన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కెమెరూన్ గ్రీన్ 24 బాల్స్లో నిదానంగా ఆడినా కానీ 32 నాట్అవుట్ 187 సాధించింది. అట్ ద ఎండ్ ఆర్సీబీ మరొకసారి ఖలీల్ అహ్మద్, సాలా వికెట్లని తీయటంలో సక్సెస్ అయ్యారు. ఇషాంత్ శర్మ విరాట్ కోహ్లీ వికెట్ని సాధించాడు. సో ఓవరాల్గా 188 లక్ష్యం ఢిల్లీ క్యాపిటల్స్కి. రెండు టీములకి కూడా గెలుపు చాలా కీలకం. అప్పుడే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయనే విషయం రెండు టీములకి తెలిసినటువంటిదే. ఆర్సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్కి ఇద్దరికీ కూడా ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇద్దరు 12 పాయింట్స్ తోటి ఆర్సీబీ 5వ స్థానంలో ఉంటే డీసీ 6వ స్థానంలో ఉంది. సో ఇప్పటికీ ప్లే ఆఫ్ రేస్ చాలా రసవత్తరంగానే కొనసాగుతూ ఉంది. ఫామ్లో లేనటువంటి వార్నర్కి ఈ ఏడాది ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో అయితే కనుక అసలు అతన్ని 11లో కన్సిడర్ కూడా చేయలేదు, ఈవెంట్ ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా. కానీ ఎప్పుడైతే రిషబ్ పంత్ ఈ మ్యాచ్కి అందుబాటులో లేడో అక్షర్ పటేల్ జట్టుకి నాయకత్వం వహించాడు. సో బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చేయటం కోసమని వార్నర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ని మరొక ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్ అవుట్ చేశాడు. వార్నర్ని నిరాశపరుస్తూ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఎప్పట్లాగానే ఫ్రేజర్ మెగ్రాక్ దుమ్ము దులుపుతూ ఉన్నాడు. కేవలం 8 బాల్స్లోనే 21 రన్స్. ఇక్కడే అసలైనటువంటి టర్న్ మ్యాచ్కి. ఎస్డయాల్ బౌలింగ్లో షాయ్ హోప్ స్ట్రైట్ డ్రైవ్ ఆడేటువంటి ప్రయత్నం, దాన్ని ఫాలో త్రూలో ఫీల్డింగ్ చేస్తూ ఎస్డయాల్ చేతికి తగిలినటువంటి బాల్ నాన్ స్ట్రైక్ ఎండ్లో వికెట్లని గిరాటేయటం. అప్పటికి మెగ్రాక్ స్టంప్స్కి చాలా దూరంగా ఉండటంతో పాపింగ్ క్రీజ్కి రన్అట్ అయ్యాడు. అక్కడి నుంచి ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కుదురుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఈవెన్ స్టంప్స్ కూడా రన్అట్ అవటం ఢిల్లీ క్యాపిటల్స్ని చాలా చాలా ఇబ్బందులకి గురి చేసింది. ఇద్దరు ప్రధానమైనటువంటి బ్యాట్స్మెన్ రన్అట్ అవటంతో ఢిల్లీ పుంజుకోలేకపోయింది. కానీ యాక్టింగ్ కెప్టెన్ అక్షర్ పటేల్ జట్టుకు విజయాన్ని అందించే ప్రయత్నం చేశాడు. ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ వచ్చి 61 రన్స్ సాధించాడు. కానీ అది సరిపోలేదు. యష్దయాల్ 3 వికెట్లని తీసుకున్నాడు. స్వప్నిల్ సింగ్ ఆఫ్ కోర్స్, అనూహ్యంగా విల్ జాక్స్ ఒకే ఒక్క ఓవర్ వేశాడు. మొట్టమొదటి అసలు బెంగళూరుకి విజయాల బాట పట్టించినటువంటిదే విల్ జాక్స్. ఎస్ఆర్హెచ్ మీద విజయాన్ని అందించాడు. కానీ ఎందుకు అతనికి ఎక్కువ బౌలింగ్ ఇవ్వలేదు నిన్న. ఏదైనా కానీ చక్కటి బౌలింగ్ ప్రదర్శన. మరొకసారి ఆర్సీబీ ఫీల్డింగ్ కూడా ఆకట్టుకుంది. సో దాంతో ఓవరాల్గా 47 రన్స్ విక్టరీ నమోదు చేసుకుంది. 140కి ఆల్అవుట్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ని. షాయ్ హోప్ కొంతసేపు పోరాడాడు, కానీ అది కూడా సరిపోలేదు. ఒక 2 వారాల క్రితం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ 2 పాయింట్లతోటి ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా 5 విజయాల్ని నమోదు చేసుకొని ఏకంగా 5వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం అన్బీటెన్గా ఉన్నటువంటి ఆర్సీబీ. ఎందుకు బెంగళూరు ఫ్యాన్స్ అంత క్రేజీగా ఉంటారు ఆర్సీబీ అంటే అనేటువంటి దాన్ని ప్రూవ్ చేస్తూ వరుస విజయాల్ని నమోదు చేసుకుంటూ లాస్ట్ మ్యాచ్ చెన్నైతో ఆడబోతోంది తన హోమ్ గ్రౌండ్లోనే. దానికోసం వెయిట్ చేద్దాం. కానీ ఆర్సీబీ ప్రదర్శన, బౌన్స్ బ్యాక్ అయినటువంటి విధానం మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. రైట్ కాంబినేషన్ని వాళ్ళు లేట్గా అయినా సరే కనుక్కోగలిగారు. విల్ జాక్స్ని తీసుకొని రావటం, స్వప్నిల్ సింగ్ని బౌలింగ్లో తీసుకొని రావటం, ఇంపాక్ట్ ప్లేయర్గా అయినా సరే ఉపయోగించటం. సో ఈ రెండు కూడా వాళ్ళ ఫార్చ్యూన్స్ని మార్చేశాయి. మరోవైపు ఆఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో మళ్ళీ కెప్టెన్ రిషబ్ పంత్ అందుబాటులోకి వస్తారు. ఇప్పటికే 12 పాయింట్స్ తోటి ఉన్నాడు. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఓవరాల్గా ఆర్సీబీ క్యాపిటల్స్ని రన్అట్ చేసి ప్లే ఆఫ్ అవకాశాలని మెరుగుపరుచుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఎస్ న్యూస్.